సో సీఏ చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బేసిక్గా ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, అంటే ఎలాంటి స్టడీస్ వాళ్ళు కంప్లీట్? ఏం అవసరం లేదండి. ఫర్ ఎనీ కోర్స్ ఆర్ ఫర్ ఎనీబడి, ఈ రోజు డేటు రేపొద్దున వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ నాలెడ్జ్ బికాస్ సిస్టమ్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డేటా ప్రాసెసింగ్, డేటా క్యాప్చరింగ్ అండ్ ఆల్. నీకు ఉండాల్సింది కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, సివిక్ సెన్స్, క్వశ్చనింగ్ యాటిట్యూడ్, ఓకే, అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్. క్వశ్చనింగ్ యాటిట్యూడ్, లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే వినడము, అడగడము. తెలుగులో చెప్పాలంటే ఈ 5 క్వాలిఫికేషన్ చాలు. యూ డోంట్ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్. మై సజెషన్ అయితే 7th క్లాస్ వరకే ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్. 7th తర్వాత ఇంక మీకు ఎడ్యుకేషన్ వెళ్ళకండి, తీసుకెళ్లి జాబ్లో పడేయండి మీ అబ్బాయిని. 7th క్లాస్ వరకు క్వాలిఫికేషన్ అవసరం లేదు నాకు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ మోర్ క్వాలిఫికేషన్. ఈవెన్ 2020లో బట్ సమ్వేర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్, నో నీడ్. 2002, దట్స్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే. 2020లో ఫేస్బుక్, గూగుల్, యాపిల్ 3 కంపెనీలు, గూగుల్ చేసుకోండి ఎవరైనా, దే హావ్ అనౌన్స్డ్, ప్రెస్ మీట్ ఇచ్చినాయి ఏంటంటే వీ డోంట్ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ ప్లీజ్ అప్లై టు ద జాబ్. ఇన్ వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన 2020 కరోనా తర్వాత. ఓకే, ఆల్రెడీ 4 years కంప్లీట్ అయిపోయింది. మిగతా అందరూ వాళ్ళని ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. బట్ వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్? అవసరం లేదు. నో యువర్ యాంకర్. ఈ మాట్లాడడం నీకు మాట్లాడడం వచ్చాను చూస్తే రేపొద్దున మిమ్మల్ని తీసుకుంటారు. నువ్వు బీకామ్ చదివావా, ఎంబీఏ చదివావా అనేది నాట్ రిక్వైర్డ్. సేమ్ వే, డూ యూ నో ద స్కిల్ ఆఫ్ ఫైలింగ్ ఐటీ రిటర్న్ తెలుసా? చాలు. సో నో నీడ్ డిగ్రీ, నో నీడ్ 10th పాస్ అయ్యావా, ఇంటర్ పాస్ అయ్యా, అవసరం లేదు. ఇంకొక నేను ఈ రోజు చెప్తున్నాను, ఈ వీడియో రేపొద్దున యూట్యూబ్లో ఉంటుంది. ఆఫ్టర్ 5 years ఆల్సో యూట్యూబ్లో ఉంటుంది కదా. మీరు చూడండి, ఆఫ్టర్ 5 years ఇక్కడే ఉంటాం. మీరు అందరూ క్వాలిఫికేషన్ కావాలనుకుంటున్నారు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే క్వాలిఫికేషన్ ఈజ్ నో మోర్ ఏ క్రైటీరియా. అది ఓన్లీ ఒక ఎంట్రీ. అంటే ఇతను చదివాడు, ఇతను అసెస్ చేశారు, ఇతనికి ఆల్రెడీ ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాడు అనేది ఒకప్పుడు వినాడి. దట్ ఈస్ ద మనం ఒకప్పుడు మన ఎగ్జామ్ ఎలా రాస్తాము, చదివి గుర్తు పెట్టుకొని రిపోర్ట్ చేయాలి. ఈ రోజు డేట్లో ఆ మెథడాలజీలో మనం జాబులు చేస్తున్నామా?